నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 మరి ఇవాళటి హెడ్లైన్స్. నిరాటకంగా కొనసాగుతున్న బంగారం వెండి ధర పెరుగుదల, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్ల మొగ్గు. హైదరాబాద్ లో 1.65 లక్షలను దాటిన 24 క్యారెట్ల తులం బంగారం ధర, వెండి ధర కూడా అలాగే జోరుగా కొనసాగుతుంది. కిలా రేట్ చూసుకున్నట్టయితే 10,000కు పెరిగి 4 లక్షలకు చేరిక. బన్నీ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ మూవీ. సినిమా గ్లిమ్స్ వీడియోకు 35 లక్షలకు పైగా వ్యూస్. ఈ స్థాయిలో వ్యూస్ రావడం ఇండియాలో సినీ ఇండస్ట్రీలో ఇదే తొలిసారి. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై మహిళ లైంగిక ఆరోపణలు. రేప్ చేసి 5 సార్లు అబోర్షన్ చేయించాడని ఫిర్యాదు. ఆరోపణలు అవాస్తవం, రాజకీయ కుట్రనేనన్న ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన పోలీసులు. దర్యాప్తు విషయంపై స్పందించిన ఏపీ మహిళా కమిషన్. హైదరాబాద్ మేడ్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. అతివేగంతో మెట్రో పిల్లర్ ను ఢీకొట్టిన కారు, మరో 3 పరిస్థితి ఏ విషయం. మృతులు వనపర్తి జిల్లా వాసులుగా గుర్తింపు. కృష్ణా జిల్లా ఉంగుటూరు జెడ్పీ స్కూళ్లలో వినూత్న ప్రోత్సాహం. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు టాపర్లకు బంగారు కానుకలు. సమిష్టి కృషితో రథసప్తమి వేడుకలు విజయవంతం. రికార్డు స్థాయిలో 3.45 లక్షల మంది భక్తుల హాజరు. గ్యాలరీలలో లక్షలాది మందికి అన్న ప్రసాదానాలు, పానీయాల పంపిణీ ఏర్పాట్లపై 97% భక్తుల సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడి. వివిధ శాఖల సమన్వయంతో భక్తులకు మెరుగైన సేవలు. తిరుమలలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడి. దక్షిణాఫ్రికాతో తలబడనున్న సూర్యకుమార్ సేన. పాకిస్తాన్ కూడా ఒకే మ్యాచ్. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా లేని వార్మప్స్. ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు జరగనున్న వార్మప్స్ మ్యాచ్ లో ఇండియా ఏ జట్టు కూడా భాగం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.